ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అందరి నివాసాల్లో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పోకడను గురించి ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. అయితే ఈ వీడియోని చూడడానికి చాలా మంది ఇష్టపడరని కూడా నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఇష్టమైన వాటిని చేయకూడదు అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఎలాగంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ల యొక్క విషయంలో ప్రతి ఒక్కరు కూడాను దానికి అడాప్ట్ అయిపోయినారండి, దానికి అంకితం అయిపోయినారు. మన కుటుంబాల్లో చూసినట్లయితే సాయంత్రానికి ఇంటికి అందరూ వచ్చినా కానీ ఒకరితో ఒకరితో మాట్లాడకుండా వారికి ఉన్నటువంటి సెల్ ఫోన్లతోనే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. భార్య తనకున్నటువంటి టచ్ ఫోన్తో చూసుకుంటూ యూట్యూబ్ లేకపోతే వాట్సాప్ ఇతర ఫేస్బుక్లు చూసుకుంటుంటే భర్త కూడాను దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ కొనసాగించడం, అలాగే వాట్సాప్ చూసుకోవడం చేస్తుంటుంది. పిల్ల పాపం చిన్న అమ్మాయిగా ఉన్నటువంటి బిడ్డలు ఏడ్చుకుంటున్నా గానీ దొల్లాడుతున్నా గానీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. మనం అనేక మార్లు చూసాం. ఒక రైల్వే స్టేషన్లో రైళ్లు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక మహిళ తన బిడ్డని అలాగే వదిలేసి సెల్ ఫోన్లకి అతుక్కుపోవడము, ఆ బిడ్డ ఆ యొక్క ట్రాఫిక్ లో ఆ యొక్క సమూహంలో ఇరుక్కుపోవడము, ఇలాంటివన్నీ కూడా చిత్రపటాల్లో మనం చూసాము. అంటే వార్తాపత్రికలో వేయడం వల్ల ఫోటోల ద్వారా. అలాగే ఒక పడక గదిలో కూడాను భార్య ఒకవైపు భర్త వైపు ఈ యొక్క సెల్ ఫోన్లకి అంకితం అయిపోయి బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా నిద్రపోతున్నారా, అన్నం తిన్నారని కూడా పట్టించుకునే వాళ్ళు లేకపోయారు. అంటే అంత అంకిత భావం అంతా కూడాను ఈ సెల్ ఫోన్ల మీదకే వారి దృష్టి ఉండడం వల్ల ఉండవలసిందే, అవసరానికి తగినటువంటి సమాచారాన్ని మనం పొందవలసిందే ఈ టెక్నాలజీని ఉపయోగించి. కానీ అది అతి మించితే ఏమవుతుందంటే ప్రమాదాలు ఓటిల్తాయి. అంటే భార్యాభర్తల మధ్య కాదండి, తల్లిదండ్రుల మధ్య కానీ లేదా కుటుంబ వ్యవస్థ మీదనే మనకు ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధాలు తొలగిపోవడానికి కారణాలు కనబడుతున్నాయి. ఇలాగే చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ సెల్ ఫోన్ వల్ల వస్తున్నప్పటికీ దాన్ని ఉపయోగించకుండా ఉండలేకపోతున్నాం. అందరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్ అనేది ఉంది. అది కూడాను టచ్ ఫోన్ అని, స్మార్ట్ ఫోన్లని. అందువల్ల సెల్ ఫోన్ ఎత్తుకుంటే టక్మని యూట్యూబ్ ఓపెన్ చేయడం, వాట్సాప్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్ ఓపెన్ చేయడం, పక్కన ఏం జరుగుతుంది ఎవరు ఎట్లైనా పోని, ఒకవేళ భూకంపమే వచ్చి బిల్డింగే కూలిపోతా ఉంది అని చెప్పినా కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మన మానవాళి ఉందండి. అయితే కొంతమంది చూడండి, తెల్లవారితో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజుల్లో జియో పుణ్యమని అన్ని నెట్వర్క్లంతా కూడా ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ అని చెప్పడం వల్ల అందరూ దానికి అతుక్కుపోయినారు. అంటే దీని అర్థం ఏమిటంటే మీరు దానికి బానిస అయిపోయినారు. ఇది ఒక వ్యసనం అయిపోయింది. సప్త వ్యసనాలు అనేది తాగుబోతనం, వ్యభిచారతనము, జూదవాడు ఇలాంటివన్నీ చెప్తుంటారు. కానీ ఇప్పుడు సప్త వ్యసనాల కింద ఈ సెల్ ఫోన్కి అతుక్కుపోవడం అనేది ఒక భాగం అయిపోయింది. అయితే ఎవరెవరి జాతకాలలో గ్రహాలు ఏ విధంగా ఉంటే వారు సెల్ ఫోన్కి అతుక్కుపోతారు. తెల్లవారుతుండి సాయంత్రం వరకు ఎవరిని పట్టించుకోరు, తల్లిని పట్టించుకోరు, తండ్రిని పట్టించుకోరు, బిడ్డలను పట్టించుకోరు, ఈవెన్ తనను తాను కూడా పట్టించుకోకుండా స్నానాలు కూడా చేయకుండా ఆ మురికి వాసనలతోనే సెల్ ఫోన్ తెల్లవారితో ఓపెన్ చేసిన తెల్లవారితో లేచిన వెంటనే సెల్ ఫోన్ వైపుకి చేయబోతుంది. అక్కడ నుండి ఎత్తుకుంటే మళ్ళీ గంటల తరబడి అదే దాంట్లోనే ధ్యాసలో ఉంటారు, కానీ స్నానాన్ని కూడా ఉపక్రమించరండి. అలాంటి పరిస్థితుల్లో ఏ జాతకులకు ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందంటే మిథున రాశిలోకి బుధ భగవానుడు మరియు రాహు భగవానుడు గాని ఆశీనులైనటువంటి జన్మకుండల్లో మీరు చూసినట్లయితే వీరికి ఎక్కువగా ఇలాంటి ధ్యాస ఉంటుంది. సెల్ ఫోనే వాళ్ళకి లోకం. అంటే చిన్న వయసులో కొంతమంది చిన్న బిడ్డను చూడొచ్చు, వాళ్ళకి సెల్ ఫోన్ చేతిలో అయ్యింది అన్నం కూడా తినరండి. సెల్ ఫోన్ లో ఆన్ చేసి చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ పెడితేనే బువ్వ నోటికి పోతుంది. అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే మీ జాతకాల్లో పరిశీలించగలిగినట్లయితే బుధ భగవానుడు అలాగే రాహు భగవానుడు మిథున రాశిలో గానే ఆసీనులై ఉంటే
తప్పనిసరిగా వీరు ఈ సెల్ ఫోన్లకి తప్పనిసరిగా అంకితం అయిపోతారు. ఇంకా లోకమే కనబడదండి. అంటే వీళ్ళది సెల్ ఫోనే లోకం. కొన్నాళ్ళకి వీరు ఎలా తయారవుతారంటే వీరే ఒక సెల్ ఫోన్ లాగా తయారైపోతారు. అంటే వారికి తెలియనటువంటి ప్రోగ్రామింగే ఉండదు. పెద్దవారికి కూడా తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు చిన్నపిల్లలకి తెలియడానికి కారణం ఏంటంటే వారు పుట్టుకతోనే బుధుడు రాహు మిథునంలో ప్రవేశించడం, అందులో ఆశీనులు అవ్వడం అనేది మనం గమనించవచ్చు. ఇది నేను పరిశోధన పూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని మీకు అందజేస్తున్నాను. అయితే దీనికి ఏమైనా నివారణ ఏమైనా ఉందా? మా బిడ్డలు ఇలాగే చెడిపోతున్నారు, ఎక్కువగా దాంట్లోనే అంకితమైపోతున్నారు, చదువు సంధ్యల పట్ల కూడా శ్రద్ధ లేదు, విపరీతమైనటువంటి పోకడలు ఇలాగ జరుగుతున్నాయి, ఏమైనా అడిగితే కోపం వస్తుంది, ఏం చేసుకుంటారో ఏమో అర్థం కాదు, ఆత్మహత్య వైపుకి వెళ్తారేమో భయం వేస్తుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారండి. అయితే దీనికి సరైన నివారణ శాస్త్రోక్తంగా ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటే మా వీడియోను చూస్తూ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దాని నివారణ తెలుసుకుని వారి యొక్క జాతక పరిశీలన చేసి ఆ బుధుని రాహు మీదకి మిథున లగ్నంలో మిథున రాశిలో ఉంటే అలాంటప్పుడు దాని మీదకి ఏదైనా శుభగ్రహాల దృష్టి ఉంటే తప్పనిసరిగా పరిహారాన్ని చెప్పవచ్చండి. ఒకవేళ దుష్టగ్రహాల యొక్క దృష్టి దాని మీద ఉంటే ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ జీవితం అంతా కూడా సెల్ ఫోన్లకి అంకితం అవుతుంది. ఒక్కోసారి కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం, సెల్ ఫోన్లను చూసి అవి వేడికి పేలిపోతున్నాయి. జోబులో పెట్టుకొని పోతా అంటే పేలిపోతున్నాయి. పక్కన పడకలో పడుకొని నిద్రపోతున్నారు, నిద్రే రావట్లేదు అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ పక్కన చూస్తే సెల్ ఫోన్లు ఉంటాయి. దాదాపు ఒక 5 అడుగుల దూరంలో సెల్ ఫోన్ పెట్టి మనం పడుకోవాలి. దానికి వస్తున్నట్టు వైబ్రేషన్స్ మనలోకి ప్రవేశించి నిద్రాభంగం కూడా జరుగుతాం. వీటన్నిటికీ పరిహారాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా తల్లి యొక్క శాపము